వెల్కమ్ టు S4 మీడియా. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 AD బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్న కల్కి సినిమా మూడో వారంలో కూడా దూకుడును ప్రదర్శిస్తుంది. ఈ సినిమా 16 రోజుల్లోనే పలు బాలీవుడ్ హీరోల లైఫ్ టైం కలెక్షన్ అధిగమించడం సంచలనంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898 AD. వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని తన కూతుర్లు స్వప్న దత్, ప్రియాంక్ దత్లతో కలిసి ఏకంగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గ్లిమ్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్లలో విజువల్స్ హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉండటంతో సినిమాకి మంచి హైప్ ఏర్పడింది. మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేసింది. రెండవ వీకెండ్ లో కూడా బాగా క్యాష్ చేసుకుంది. రెండో వారం కూడా కల్కి జోరు తగ్గలేదు అనే చెప్పాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. థియేటర్లో మరో వారం పాటు కల్కి హవా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కల్కిలో ప్రభాస్ పోషించిన కర్ణుడి పాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసింది. నార్త్ అమెరికాలో $17 మిలియన్ వసూలు చేసిన చిత్రంగాను నాన్ బాహుబలి రికార్డ్గా బద్దలు కొట్టింది. ఇది దక్షిణాది కథానాయకుల్లో 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన తొలి హీరో ప్రభాస్ కావడం గమనార్హం. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ఆయన నటించిన బాహుబలి ది కన్క్లూజన్ ఏకంగా 1800 కోట్లు వసూలు చేసింది. ఇక భారతదేశం నుంచి ఈ రికార్డు సాధించిన 7వ చిత్రంగా కల్కి నిలిచింది. ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం బాహుబలి 2 10 రోజుల్లో 1000 కోట్లు వసూలు చేస్తే కల్కికి 15 రోజుల సమయం పట్టింది. బాహుబలి మీద ఉన్న హైప్, రాజమౌళి టేకింగ్ ఇవన్నీ ఆ చిత్రాన్ని మరింత క్రేజ్ తెచ్చాయి. కల్కి 2898 AD విడుదలకు ముందు అలాంటి మ్యాజిక్ ఏం జరగలేదు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే ఉన్నారన్న బలం తప్ప పెద్దగా ప్రచారం చేసింది కూడా లేదు. సినిమా విడుదలైన తర్వాత నాగశ్విన్ విజువలైజేషన్, ప్రభాస్, అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్ కు ఫిదా అయ్యారు ఆడియన్స్. ప్రభాస్ నటించిన కల్కి చిత్రం తొలి వారంలో 417 కోట్లు వసూలు చేసింది. తెలుగులో 212 కోట్లు, తమిళంలో 23 కోట్లు, హిందీలో 162 కోట్లు, కన్నడలో 30 కోట్లు, మలయాళంలో 14 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండో వారంలో 129 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగులో 41 కోట్లు, తమిళంలో 9 కోట్లు, హిందీలో 70 కోట్లు, కన్నడలో 20 కోట్లు, మలయాళంలో 5.8 కోట్లు రాబట్టింది. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొడుతున్న ఈ చిత్రం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బుక్ మై షోలో 10 మిలియన్ టికెట్లు పైగా విక్రమైన చిత్రంగా నిలిచింది. ఇది అతి తక్కువ సమయంలో ఈ రికార్డును సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు షారుఖ్ నటించిన జవాన్ 10 మిలియన్ టికెట్లు విక్రయమైన తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కింది. జూన్ 27వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ఓటీటీలోకి సెప్టెంబర్ తొలి వారంలో కానీ లేదా రెండో వారంలో కానీ రిలీజ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే అప్పటి వరకు కూడా కొన్ని చోట్ల థియేట్రికల్ రన్ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే.